నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు దివ్యాంగులందరికీ కూడా వరాల జల్లు అయితే కురిపించారు. గతంలో కూడా చంద్రబాబు గారు దివ్యాంగులకు ఎంత అండగా ఉన్నారు అనేది వారిని అడిగితే చెప్తారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి దివ్యాంగులకు మళ్ళీ చంద్రబాబు గారు అయితే కొత్త ఆశలు కల్పించారు. దాదాపుగా 7 వరాలు అంటే ఇంద్రధనస్సు, అంటే ఇంద్రధనస్సులో ఏదైతే 7 రంగులు ఉంటాయో అలాగే దివ్యాంగులకు కూడా నిన్న చంద్రబాబు గారు అయితే 7 అద్భుత వరాలను అయితే ప్రకటించారు. భవిష్యత్తులో రాజకీయంగా కూడా దివ్యాంగులకు ప్రముఖ స్థానం కల్పిస్తామని చెప్పి నిన్న స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఎవరైనా స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవకపోయినా ఎక్స్ అఫీషియో మెంబర్గానైనా సరే వారిని రాజకీయాల్లో ప్రతినిధిగా చేస్తామని చెప్పి చెప్పడంతో పాటు భవిష్యత్తులో నిర్మించిపోయే ఈ గృహాల సముదాయంలో గ్రౌండ్ ఫ్లోర్ను వారికే కేటాయించడం, బాపట్లలో ఒక ప్రత్యేక దివ్యాంగ పాఠశాలను ఏర్పాటు చేయడం, వైజాగ్తో పాటు అమరావతిలో దివ్యాంగులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారో హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అక్కడే వారికి పింఛన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఇక ముఖ్యంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులందరికీ కూడా ఇక బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే అందబోతుంది. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ వరాల జల్లు అయితే కురిపించారు. ఇదే సందర్భంలో ఏదైతే అందులో ప్రపంచ కప్పును గెలుచుకున్నటువంటి అందులు ఉన్నారో వారిని కూడా నిన్న చంద్రబాబు గారు సన్మానించడంతో పాటు వారికి భారీగా నగదు ప్రోత్సాహం, అంటే వాస్తవానికి ఇవ్వాల్సిన దానికంటే కూడా, అంటే నామ్స్ ప్రకారం ఎంతైతే ఇవ్వాలో అంతకంటే ఎక్కువ నగదునే నిన్న వారందరికీ కూడా చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. పాపం వారు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు చంద్రబాబు గారు మా కోసం వచ్చి మా గురించి మాట్లాడటం అంతే ఆనందంగా ఉంది. మేము ఇదే స్ఫూర్తితో ఇంకా ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తాం. మమ్మల్ని చూసి ఇంకొక 10 మంది క్రీడల్లో రాణించాలని చెప్పి నిన్న దివ్యాంగ క్రీడాకారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా దివ్యాంగులకైతే నిన్న చంద్రబాబు గారు అయితే వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. దివ్యాంగులకు ఇంద్రధనస్సు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ. గతంలో ఉండేది అది తీసేసినట్టున్నారు, దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. బహుళ అంతస్తుల గృహ నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోరు కేటాయింపు, అంటే వీరి వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టిన ప్రతి చోట కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనేది పూర్తిగా దివ్యాంగులకు కేటాయిస్తామని చెప్పారు. అలాగే వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ఒక ప్రత్యేక డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవంలో అంద మహిళా T20 ప్రపంచ కప్పు సాధించిన క్రికెట్ జట్టు సభ్యులైన దీపికను అలాగే కరుణ కుమార్ని వీరిద్దరిని కూడా చంద్రబాబు గారు అయితే అభినందించడం జరిగింది. దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరాల జల్లు కురిపించారు. ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే వారిని ఎక్స్ అఫీషియో మెంబర్ పదవినైనా కేటాయిస్తామని చెప్పారు. ఇక రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ వాళ్ళు కూడా చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, దీనికి 19 కోట్లు అవుతుందని ఒక అంచనా వేశామని, త్వరలోనే అంటే దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలతో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తారు. సో దాన్ని కూడా తిరిగి పునరుద్ధరిస్తాం, దాదాపు 19 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు. ఇక శాప్ ద్వారా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలను, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఇక కీలకమైనది ఏంటంటే బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిడ్కో లాంటి గృహాలు నిర్మిస్తున్నారు కదా, సో వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా దివ్యాంగులకు రిజర్వ్ చేస్తారు. ప్రాజెక్టులో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు, దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక పెన్షన్, అంటే ప్రతి నెల వీళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏలు ముద్రేసి పెన్షన్ తీసుకుని ఆ పరిస్థితి ఉండకుండా ఎవరు ఎక్కడ చదువుతున్నారో అక్కడికే వెళ్ళి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామన్నారు. ఒక రకంగా ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ప్రతి నెల ఆ దివ్యాంగులను ఇంటికి తీసుకురావడం
రావడం కావచ్చు, మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడం కావచ్చు, ఇబ్బందికరంగా మారే పరిస్థితి. సో అలాంటి ఇబ్బందే తలెత్తకుండా స్వయంగా అక్కడే కాలేజీల్లో లేకపోతే గురుకుల పాఠశాలలు ఎక్కడ చదువుతున్నారో అక్కడే ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించి మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగ భవన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజధానిని దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా మారుస్తామని కూడా చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. ఇక వీరందరికీ కూడా దివ్యాంగులకు ఉపకార వేతనాలను అయితే నిన్న పంపిణీ చేశారు. వీరంకి శిరీషకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాన్ని అయితే అందించారు. మనోజ్కు ల్యాప్టాప్, గ్లీరీకి టచ్ ఫోను పంపిణీ చేశారు. ఆ సభలో మాట్లాడుతూ విశాఖలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో క్రీడల్లో రాణించాలనే ఆసక్తి ఉన్నారో వారి కోసం 23 ఎకరాల్లో విశాఖలో ఒక క్రీడా స్టేడియాన్ని కూడా చంద్రబాబు గారు అయితే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ వాటర్ వాహనాలు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరం 18 వాహనాలు ఇస్తున్నామని చెప్పారు. అలాగే వారికి అవసరమైనటువంటి ట్రైసైకిళ్ళు కావచ్చు, వినికిడి పరికరాలు కావచ్చు, వీల్ చైర్లు కావచ్చు, మొత్తంగా 14,000 మందికి ఇస్తున్నట్టుగా అయితే ప్రకటించారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టుల గడువు ఏదైతే ఉందో దాన్ని కూడా పొడిగిస్తున్నామని చెప్పారు. మొన్న జరిగినటువంటి డిఎస్సి ద్వారా దివ్యాంగులకు దాదాపుగా 2,260 మందికి స్పెషల్ ఉపాధ్యాయులుగా భర్తీ చేశామని చెప్పారు. ఇక దివ్యాంగుల కోసం ఇప్పటి వరకు 6,000 కోట్లు కేవలం పింఛన్ల కోసమే ఖర్చు పెట్టామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీ హయాంలో దివ్యాంగులను చిన్న చూపు చూసి తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కూడా చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. వైకల్యాన్ని విజయంతో గెలిచారు, దేశం గర్వపడేలా చేశారు. అంధ క్రికెటర్లకు చంద్రబాబు ప్రోత్సాహాలు, భారీగా నగదు ప్రోత్సాహకాలను అయితే ఇవ్వడం జరిగింది. సో క్రికెట్లో తొలి T20 ప్రపంచ కప్ ఆడటంలో కీలక పాత్ర పోషించినారు. అలాగే కెప్టెన్గా 2 సార్లు ప్రపంచ కప్పు సాధించాను. ఏపీలో పుట్టి కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత అంధ క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను అభినందించారు. ప్రభుత్వం తరపున కరుణ కుమార్కి 15 లక్షలు, దీపికకు 10 లక్షల ప్రోత్సాహకాన్ని అయితే గుర్తించి ఇచ్చారు. వీరి ప్రతిభను గుర్తించి నిబంధనల మేరకు అందే సాయం కంటే కూడా అదనపు ప్రోత్సాహకాన్ని అయితే ఇచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒక హామీ ఇచ్చారు. ఇక అజయ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2.5 లక్షలు, ఏసీఏ తరపున 1 లక్ష సాయం అయితే ప్రకటించారు. P4 కింద 1 లక్ష రూపాయల చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. భారత అంధ క్రికెట్ జట్టు సభ్యులకు ఏసీఏ ప్రకటించిన 10 లక్షల చెక్కును దీపికకి అయితే చంద్రబాబు గారు అయితే అందించారు. సో మరిన్ని విజయాలు సాధిస్తాం. సో ఇలాగ ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా పెద్దల నుంచి కావచ్చు, మాలాంటి వారికి ప్రోత్సాహం ఉంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని కూడా నిన్న దీపిక అయితే మాట్లాడటం జరిగింది. చంద్రబాబు గారు రావడం సంతోషం ఇచ్చిందని చెప్పి కరుణ కుమార్ కూడా మాట్లాడింది. ప్రపంచ కప్పు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలవడానికి చంద్రబాబు గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. గుడిసెలో ఉంటున్నాం, ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారిని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే చంద్రబాబు గారు ఇల్లు మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి దివ్యాంగులందరికీ కూడా చంద్రబాబు గారు వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. భవిష్యత్తులో రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని నిన్న చంద్రబాబు గారి మాటల ద్వారా అర్థమవుతుంది.